N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ఈ దశాబ్దపు అరుదైన దృశ్యం యువగళం నవశకం సభా ప్రాంతం. నారా చంద్రబాబు నాయుడు ఆడపిల్లలకు రక్షణ కావాలన్నా, మన ఆస్తుల పరిరక్షణ జరగాలన్నా వైకాపా విముక్తి రాజ్యం స్థాపించాల్సిందే అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది రాష్ట్రానికి శాపంలా మారుతుంది. జనసేన తెలుగుదేశం పార్టీలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయండి. రాష్ట్రాన్ని పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది అన్నారు. పాలకుడే విధ్వంసానికి పాల్పడితే అది ఎంత అరాచకంగా ఉంటుందో చూశారు. వారు పెట్టిన ఇబ్బందులు వడ్డీతో సహా చెల్లిద్దాం. చట్టవిరుద్ధంగా పనిచేసిన పోలీసులు ఎక్కడున్నా వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మీ ఓటు ఉందో లేదో రోజు చూసుకోండి అని సూచించారు. జనసేన నేత పవన్ కళ్యాణ్, మనం మార్చాల్సింది ఎమ్మెల్యేను కాదు, ముఖ్యంగా జగన్ను. మళ్ళా వైకాపా వస్తే మన రక్షణ కోసం మనం కత్తులు కర్రలు పట్టుకు తిరగాల్సిందే. ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని నిలబెట్టుకునే వరకు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేద్దాం. 30,000 మంది ఆడపిల్లలను మాయమయ్యారు, అయినా ఏం పట్టలేదు. ఇదేనా రక్షణ అంటే? నేను ఆధారాలు లేకుండా మాట్లాడను. సమాచారం అంతా నా దగ్గర ఉంటుంది. నందమూరి బాలకృష్ణ. నేను పవన్ కళ్యాణ్ కేవలం నటులమే కాదు, మా సామాజిక బాధ్యతగా మీ రుణం తీర్చుకోవటానికి వచ్చాం. అసమర్థత ప్రభుత్వం మళ్ళా వస్తే ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఉండదని అన్నారు. మేము ఎంతగా తెగిస్తాం. కనకపు సింహాసనంన శునకమును కూర్చునబెట్టిన తగునా అన్నట్లు అన్ని రంగాల్లోనూ నాశనం చేస్తున్నారు నారా లోకేష్. నా పాదయాత్రలో ఒక నాయకుడు చేసిన విధ్వంసం చూశాను, అలాగే ఒక మంచి నాయకుడు చంద్రబాబు చేసిన అభివృద్ధి చూశాను. సైకో జగన్ మరోసారి వస్తే పీల్చే గాలికి కూడా పన్ను వేస్తాడు. జగన్ కేసుల్లో నిందితుడైన విజయసాయిరెడ్డి విశాఖను నాశనం చేస్తే వైవి సుబ్బారెడ్డి కొడుకు మన్యంలో లాటరేట్ బాక్సెట్ దోచుకున్నారు. విశాఖను నేర రాజధానిగా మార్చేశారు. ఎవరు భూములు కోల్పోయారో వారందరికీ మన ప్రభుత్వం వచ్చాక ఆ భూములను అందించే బాధ్యత నాది అన్నారు. జగన్ అంధకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పూడ్చి పెడతామని భరోసా ఇచ్చారు. దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 100 రోజుల్లో జగన్ పాలనని బంగాళాఖాతంలో కలిపేస్తాం. బొత్స సత్యనారాయణకు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలి. మేధావులు యువత కలిసి మీ భవిష్యత్తును ఇక మీరునే నిర్ణయించుకోవాలి అని కోరారు. నాదెళ్ల మనోహర్. అవసరం వస్తే నేను ఒక అడుగు వెనక్కి వేసి పవన్ ఉభయ పార్టీలను ముందుకు నడిపించాలని లోకేష్ అన్నారు. ఇదే చారిత్రాత్మక కలయిక. చంద్రబాబు అనుభవం, పవన్ నిజాయితీ, లోకేష్ నడక అవసరమన్నారు. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఇది. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది అన్నారు. మనందరికీ తెలిసిన మాట్లాడితే అన్ని శాఖలకి మంత్రి అయిన ఒక పెద్ద మనిషి ఆయన గొంతు వినిపిస్తా ఉంది. ముందుకు వెళ్ళనివ్వకండి, కూర్చోబెట్టండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆయన. నాలాంటి వాడికే ఇలాంటి ఇబ్బందులు వస్తే సగటు మనిషికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సగటు మనిషికి ఎలా ఉంటుంది? చాలా అనుభవజ్ఞులైన ఒక్కొక్క సీనియర్ నాయకులకే ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున భవిష్యత్తులో ఇంకొక మారు వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవ్వరూ ఇళ్లలో ఉండలేరు, ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు, పెట్టుబడులు రావు, ఇవన్నీ మారాలి. నేను 2021లో ఇప్పటం సభలో వస్తువుని కొంతమంది ఒంటరి మహిళల మీద, ఆడపడుచుల మీద డేటా సేకరిస్తున్నారు. దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు దాదాపు 30,000 మంది 30,000 మంది పైచిలకు ఆడవాళ్ళ అదృశ్యం అయిపోయి మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ డేటా తెప్పించుకొని చూస్తే నేను గళమెత్తినప్పుడు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద ఆ రోజున ప్రత్యేకించి చెప్పారు. యువతకి ఉద్యోగాలు వస్తే చాలా ఆనందించేవాడు. కానీ కొద్దిమంది వాలంటీర్స్ చేసే ఈ
విధానాల వల్ల ఒంటరి మహిళలు, ఒంటరి ఆడవాళ్ళు, భర్త లేని వారు చాలా అన్యాయానికి గురవుతూ ఉంటే అన్నింటికి తెగించి నేను ఎప్పుడు గొంతెత్తినా ఓట్లని బేస్ చేసుకొని మాట్లాడను, మార్పుని బేస్ చేసుకొని మాట్లాడతాను, మార్పుని ఆధారం చేసుకొని మాట్లాడతాను. వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగి విపరీతమైన విమర్శలు, కువిమర్శలు అన్నిటినీ భరించాం. చివరికి విశాఖపట్నంలో కూడా నేను ఎయిర్పోర్ట్ నుంచి మనకి పార్టీ కార్యక్రమాలకు వస్తూ ఉంటే పోలీసుల చేత నన్ను రానివ్వకుండా చేసి, ప్రజలు నమస్కారం చేస్తుంటే ప్రతి నమస్కారం చేయడానికి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి చాలా నీచంగా మాట్లాడి కూర్చోమని చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది ప్రభుత్వం. కింజారం లక్ష్మణనాయుడు గారికి, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు కింజారం లక్ష్మణనాయుడు గారికి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇంకొక 80 మంది, మొత్తానికి కలిపి 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని నేను వింటా ఉన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం ఉంది. నిజంగా ఒక బలమైన ఆధిక్యతోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి, ప్రజలకి, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు బనాయించి ఆడపడుచుల్ని ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది. ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతమంది స్త్రీలు బాధపడ్డారు. ఒకటే అనిపిస్తే వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే విలువ ఇవ్వనేవాడు మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు? ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వనేవాడు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటారు? మొన్న 22 ఒక సంవత్సరంలోనే ఎన్సీఆర్పీ డేటాలో దాదాపు 10,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఒక సంవత్సరంలో. నేను మాట్లాడుతున్నప్పుడు డేటాతోనే మాట్లాడతాను. 2.5 సంవత్సరాల క్రితం ఆనాడే చెప్పా, ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు, వాళ్ళ మనోల పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్ల సైకోకి మనం భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగన్ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు, మీ లోకేష్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగలం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదే విధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబడింది. చాలా ఇబ్బంది పడ్డాడు. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ చూస్తే జగన్ భయపడతాడు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా?
చేతలతోటి చూపించే పాదయాత్ర. అలాంటి పాదయాత్రని చేసిన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూయ ఉండదు. నేను నడుద్దామంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు. పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు వచ్చాయి. చాలా మందితో విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని. మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి ఇలాంటి కష్ట సమయంలో నేను సాయంగా ఉండాలి అని చెప్పి బయటకు వచ్చి రాజమండ్రి జైలు వాడిని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ గారిని జైల్లో. ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం. మొదలుపెట్టా 226 రోజులు 97 నియోజకవర్గాలు 2108 గ్రామాలు వార్డులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందరికి సాగింది. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ GO1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, GO1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ వెహికల్ లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు, పుట్టవోడు. ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో ఆ బొమ్మ ఈ రోజు మనందరం చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలయ్యబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు. తాడేపల్లి కొంపలో ఉచ్చపడాలి. ఇది యువగలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది నవశకం. యుద్ధం మొదలైంది. తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది. కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. కాదు, నేను మన సోదరుడు పవన్ కళ్యాణ్ని సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను, సభల్లో చూస్తున్నాను. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, సినిమాలే కాదు, మన ప్రతి ఆ సినిమాల ఫలితంగా మనకు వచ్చే ఆదరణ, అభిమానాన్ని నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు, ఏ రుణం మనం పెట్టుకోకూడదని. అది
ప్రాణశేషం కావచ్చు, రుణశేషం కావచ్చు, అగ్నిశేషం కావచ్చు, శత్రు శేషం కావచ్చు, అలాగే నీళ్ళ శేషం కూడా ఆయన ఉంచుకోలేదు. చివరికి ఏ మద్రాసు నుంచి అయితే ఆయన వచ్చారో తిరిగి ఆ మద్రాసుకు తాగునీటిని కూడా తిరిగి ఇచ్చారు ఆయన. అటువంటి మరి ఈనాడు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం నటులుగానే కాదు, ఇద్దరం ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. జనసేన పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం 2014లో 2008లో 14 అప్పటి నుంచి కూడా ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రోగ్రామ్ విషయంలో అయితేనేమి ఇలా ఇప్పుడు ఇక్కడ రణస్థానంలో జరిగినప్పుడు కూడా అప్పుడు యువకులంతా ఇప్పుడు చెప్పండి, 3 ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి. అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి. ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను వారం 10 రోజులు విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళారు. ఈయన రాకమునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగొండ తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హక్కు ఎవరిచ్చారని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదాన్ని అడుగుతున్నా. ఒకసారి ఆవేదన గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఇవన్నీ తలుచుకుంటే. ఏంటి అరాచకం? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇవన్నీ? అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది, విధ్వంసమైపోయింది. ఇంకో పక్క పోలవరం N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. ఉత్తరాంధ్ర అభివృద్ధి కనిపించలేదా? జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శ. విజయనగరం N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పోలిపల్లిలో నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా కేవలం వైసీపీ నాయకులను ముఖ్యమంత్రిని దూషించడానికే పెట్టినట్టుంది తప్ప ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కానీ ఈ ప్రాంత ప్రజలకు వారు ఏం చేస్తున్నారో కానీ ప్రస్తావించకపోవడం గమనించాలని ఆయన తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తూ ఉచిత పథకాలపై ప్రజలు ఆధారపడకూడదాలంటాం. అదే సభలో చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను విస్మరించిందని వ్యాఖ్యానించారు. కానీ అది పూర్తిగా అబద్ధమని ఖండించారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించడం సరైన పద్ధతి కాదని, గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి వారు ఏ విధంగా మాట్లాడారో ఆ వ్యాఖ్యలు చూస్తుంటే వ్యవస్థను కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, పులిరాజు, వేపాడ జడ్పీటీసీ సేనాపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్ద శంకరపేట. తప్పుడు ఆరోపణలు చేస్తున్న చరణ్ టీవీ. పెద్ద శంకరపేట చరణ్ టీవీ యూట్యూబ్ ఛానల్ యజమాని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పెద్ద శంకరపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఖండించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సర్పంచ్గా ప్రజలు నన్ను ఆదరించారని, గత 5 సంవత్సరాల నుండి పెద్ద శంకరపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తుంటే నాపై కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో గందరగోళంగా సృష్టించాలని చూస్తున్నారని, వాటిని ఆ గ్రామ పంచాయతీ తరఫున తప్పుడు ఆరోపణలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నుండి ప్రతి ఇంటికి గృహ అనుమతికి ప్రజల ద్వారా తీసుకున్న ప్రతి పైసా ఎస్టీఓలో
జమ చేశామని తెలిపారు. చరణ్ యూట్యూబ్ ఛానల్ యజమాని చర్చకు పిలిస్తే అన్ని ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆధారం లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తప్పుడు ఆరోపణలపై ఛానల్ యజమానిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని చరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్, ఆర్యవైశ్య నాయకులు దాదగారి గంగాధర్, అనిల్, దొర, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం సెంటర్లు ఇక్కడ కారంపొడి మిషన్ తీసుకున్నారు. అక్కడ ఆర్యవైశ్య సంఘం సెంటర్లకు మూసిన్నాయి తీసుకున్నారు. అక్కడ కారంపొడి గిన్నె ఉంది. ఆ యజమాని కూడా ఇక్కడ ఉన్నాడు. ఈయన యజమాని గిన్నె రెంటల్ తీసుకున్న ఆయన కూడా ఉన్నాడు. మనం అదే వీళ్ళు వేరే చారిటీ వాళ్ళు పోయిందా వాళ్ళు చూపించే కదా చారిటీ నేను వివరణ ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. నిన్న ఇప్పుడే ప్రసారమైనటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు. ముందుగా ఎందువల్లంటే అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి చరణ్ టీవీ గారికి ఎల్లవేళ ఇదే విధంగా వాళ్ళ సేవలు అందించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క సర్పంచ్ను ప్రతి ఒక్కరిని ఈ విధంగా చేసినట్టే సమాజ బాగుపడడానికి అతను పడినటువంటి ఏ కష్టం ఉందో దానికి అభినందనలు పొందుతాం. చరణ్ టీవీ సోదరుడు లింగమైన లింగగౌడ అతని పేరు ఉంది, కరెక్ట్ తెలియదు, లింగగౌడ. అతను ఏదైతే ప్రసారం చేసినటువంటి నిన్న మా గ్రామ పంచాయతీ పైన అవినీతిపరమైన ఆరోపణలు చేశాడు. ఆరోపణలకు నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ ఒక విషయం ఎరగాలి, ఆరోపణలు చేసే ముందు నా వివరణ కూడా తీసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ప్రసారం చేసినటువంటి షాప్స్ అయినా కానీ ఏవైనా కానీ ఆ షాప్ ఓనర్తో అతను వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకొని వాళ్ళు చెప్పిన వివరణను నా వివరణ తీసుకొని ప్రసారం చేసినట్టే అతనికి నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ విధంగా కాకుండా ఏకపక్షంగా ఒక సెటర్లు తీయించుకుంటూ ఒక షాప్ తీయించుకుంటూ దీంట్లో లక్షలు తీసుకున్నాడు, దాంట్లో పర్మిషన్కు లక్షలు తింటుండు, పేరు మార్పిడి చేస్తే 1000 కొంత తింటుండు అనే ఆరోపణ చేసింది కదా, దానికి రుజువు చూపిస్తే బాగుంటుంది. మేము కూడా పొందదు. అది మా సంబంధించిన ఏవైతే పర్మిషన్ సంబంధించిన విషయాలలో మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా సరే బిల్లు సమర్పిస్తున్నాం. వాళ్ళు ఎంత 10,000 కడితే 10,000 ఇస్తున్నాం, 5,000 కడితే 5,000 ఇస్తున్నాం, 20,000 కడితే 20,000 ఇస్తున్నాం. దాని యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్ను బట్టి మేము ఆర్యవైశ్య సంఘం సెంటర్లు ఇక్కడ కారంపొడి మిషన్ తీసుకున్నారు. అక్కడ ఆర్యవైశ్య సంఘం సెంటర్లకు మూసిన్నాయి తీసుకున్నారు. అక్కడ కారంపొడి గిన్నె ఉంది. ఆ యజమాని కూడా ఇక్కడ ఉన్నాడు. ఈయన యజమాని గిన్నె రెంటల్ తీసుకున్న ఆయన కూడా ఉన్నాడు. మనం అదే వీళ్ళు వేరే చారిటీ వాళ్ళు పోయిందా వాళ్ళు చూపించే కదా చారిటీ నేను వివరణ. మేము 2001లో కేసీఆర్ పంతుల దగ్గర 70 నంబర్ 2 రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఖరీదు తీసుకున్నాం. అదే డాక్యుమెంట్ పెట్టి హౌస్ దగ్గర మనం పర్మిషన్ తీసుకున్నాం, కన్స్ట్రక్షన్ చేసినాం. అదే ఎవరైతే ఇప్పుడు అప్లికేషన్ చేసిందో వాళ్ళకు ముందుగా మేము కన్స్ట్రక్షన్ చేయలేదు, రాత్రి కట్టలేదు. కనీసం అంటే 8 మాసాలు కట్టినాం, వర్క్ నడిచింది. ఏ ఒక్కరు కూడా వచ్చి అబ్జెక్షన్ చేయలేదు. మేము సర్పంచ్ సాబ్కు 10 రూపాయలు లంచం ఇచ్చినాము అనేది మా దగ్గర మాత్రం లేదు. పర్మిషన్ ఎంత తీసుకున్నాం? అంటే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి రసీదు ప్రకారంగా మేము పర్మిషన్ తీసుకున్నాం. డిమాండ్ చేసి చూపించి మీ దగ్గర డిమాండ్ చేసి తీసుకున్నట్టు ఆరోపణలు చేస్తారు కదా. 2001 నుంచి మా దగ్గర మా అధీనంలోనే ఉంది అది 70 నంబర్ 2. మీరు ఆన్లైన్ డబ్బులు ఇంతకుముందు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ గ్రామ పట్వాల గురించి పండించి బీఆర్ఎస్లో పోయినప్పుడు అధిష్టానం బట్టి మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ మాకు అసోసియేషన్ బిల్డింగ్ లేదు, మాకు ప్లేస్ ఉంది అని చెప్పారు. అయితే తను ఏం చేసిందంటే 5 lakhs మాకు
శాంక్షన్ చేసాడు. ఆ 5 lakhs తోటి మేము కంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము కమ్యూనిటీ హాల్ గురించి అని అడిగితే 3.5 lakhs శాంక్షన్ చేశారు. అది కన్స్ట్రక్షన్ అయిపోయింది కూడా. ఆ స్లాబ్ పడ్డది, పిల్లర్లేని. తర్వాత ఈ మన హైవే రూట్లో అది దాంట్లోకి వచ్చేసింది. వాళ్ళు డిస్మెంటల్ చేసిన తర్వాత కూడా మాకు కాంపెన్సేషన్ కింద 5 lakhs వచ్చినాయి దీని గురించి. ఇప్పుడు అప్పుడు కట్టిన కాంపౌండ్ వాళ్ళు కూడా ఇప్పుడు హాఫ్ ఉంది, హాఫ్ మాత్రం రోడ్లో పోయింది. తర్వాత మేము సర్పంచ్ ఆఫ్ చేసేసి మేము పర్మిషన్ తీసుకున్నాము. దానికి ఎంతైతే వాళ్ళు ఛార్జ్ చేసాడో అంత రసీదు ఇచ్చిన మాకు మేము పేమెంట్ చేసాము. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత కూడా మన ఎమ్మెల్యే గారు కూడా కొబ్బరికాయ కొట్టిండ్రు. అది మన శంకుస్థాపన, భూమి పూజ, ఇవన్నీ దాదాపు 5-6 years నుంచి ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఇక వచ్చి వీళ్ళు అన్యక్రాంతం ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ వాళ్ళు అది తీసుకుని బ్లేమ్ చేస్తారు. ఇది మాత్రం మేము ఖండిస్తున్నాం. మేము మాత్రం ఎవరికొకరు ఇవ్వలేదు, వాళ్ళు అడగలేదు, మాకు మేము ఇవ్వలేదు. ఎవరు లేదు. ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు, సెక్రటరీ ఇక్కడ ఉన్నాడు, నేను గౌరవ అధ్యక్షుడు. అంటే వివరణ తీసుకోకుండానే లోకల్ లీడర్స్ సార్ మీరు వాళ్ళ మీద ఏమైనా చట్టపరంగా ఫాలో అవ్వాలి. కానీ దానికి క్రిమినల్ కేసు నేను ఎస్ఐ గారికి అడిగినా క్రిమినల్ కేసు ఏం కాదు, ఇది కోర్టును అప్రోచ్ కావాలని లీగల్ కోర్టుకు అప్రోచ్ కావాలని చెప్పారు. ఆ వీడియోలో కొద్దిగా వెంచర్ల గురించి తీసుకొచ్చారు సార్. అలా ఆ వెంచర్ల గురించి మీరు ఏమైనా డిమాండ్ చేశారా? వెంచర్ చేసినప్పుడు సరే, ఇప్పుడు వెంచర్లు అయితే ఉన్నాయి, 3 వెంచర్లే ఉన్నాయి కదా, 3 వెంచర్లు అయింది. 3 వెంచర్లు యజమాని మేము మీరు అడగండి, ఒకసారి పిలిచి మాట్లాడండి. 3 వెంచర్లు మా విషయం నేను వివరణ వస్తాను, నేను ఏం తీసుకోవడానికి వివరణ ఇస్తాను, నా తరఫున నేను కరెక్టే చెప్తా. కానీ వాళ్ళ కూడా వివరణ ఇప్పుడు ఆరక్ష సంఘం సంబంధించిన షటర్లు ఉన్నాయి కదా సార్, మరి అలా దానికి పర్మిషన్స్ ఆరక్ష సంఘం 2005లో 2001 2003 అది ఎప్పుడో తెలియదు, 2000 చిల్లర అది సర్వే నెంబర్ 2వ గంట వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ బట్టి మేము పర్మిషన్ ఇచ్చినాం తప్ప ఇంకా దానికి మేము ఏం చేసినాం ఆధారం మా దగ్గర. దేవాదాయ శాఖ కింద మా దగ్గర ఉన్న పట్టభూమి 2వ సర్వే నెంబర్ 2 పట్టభూమి డాక్యుమెంట్ ఉంది, శేషార్ పంతులు గారు అమ్మింది ఉంది. దాని డాక్యుమెంట్ ప్రకారం మేము సరే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. ఖమ్మం రూరల్ పాలేరు నియోజకవర్గం దరిపల్లి అనంతరాంలో ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన పూల్ క్యాంపెయిన్ ప్లేస్మెంట్ డ్రైవ్ స్థానిక ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం కొత్తూరు గ్రామ శివార్లో గల దరిపల్లి అనంతరాంలు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు అనగా 21/12/2023 ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఆడిటోరియం నందు ప్రముఖ హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అర్హత ప్రతిభ కలిగిన 25 మందిని ఎంపిక చేసి వారిని తదుపరి ఇంటర్వ్యూలకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఎంపికైన విద్యార్థులకు శనివారం రోజున అనగా 23/12/2024 ఉదయం 10 గంటలకు తదుపరి ఇంటర్వ్యూలు కలవు. ఈ పూల్ క్యాంపెయిన్ ప్లేస్మెంట్ డ్రైవ్కి చుట్టుపక్కల ఉన్న ఖమ్మం, భద్రాచలం, ఇల్లందు, మహబూబాద్, వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ, యాదాద్రి, భువనగిరి మరియు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ ప్రాంగణ నియామకాలకని హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి తరఫున సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ భాగస్వామి హెచ్ఆర్ ప్రతినిధులు కుమారస్వామి, కుమరేష్, మహమ్మద్ మరియు కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దరిపల్లి కిరణ్ ప్రిన్సిపల్ మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతూ కళాశాలలో ప్లేస్మెంట్ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ప్లేస్మెంట్ లక్ష్యంగా మా కళాశాల దరిపల్లి ప్లేస్మెంట్ వింగ్ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కిరణ్ మాట్లాడుతూ కళాశాల నుండి కంపెనీలకు మా దగ్గర నుంచి వచ్చిన ప్రతి విద్యార్థులు పంపించే విధంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్, కళాశాల సిబ్బంది రవిచంద్ర, ప్రభాకర్, ప్రసన్న, పుల్లయ్య, రవికుమార్ మరియు విద్యార్థులు పాల్గొని జాబ్ మేళాను విజయవంతం చేశారు.